హాయ్ ఫ్రెండ్స్, 2026కి సంబంధించిన పద్మ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీటిని గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా వాళ్ళకి ప్రదానం చేస్తారు కూడా. అండ్ పద్మ అవార్డ్స్కి సంబంధించిన ఫుల్ లిస్ట్ని నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ పద్మ అవార్డ్స్లో ఫస్ట్గా పద్మ విభూషణ్, ఇవి చాలా రేర్గా ఇస్తుంటారు, అంటే కొంతమందికే మరణించిన వాళ్ళకు కూడా ఇస్తుంటారు. సెకండ్ది పద్మభూషణ్, ఆ తర్వాత పద్మశ్రీ. ఎవరైతే విద్య, వైద్య, కళారంగం, సామాజిక సేవా రంగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇలా అనేక రంగాల్లో ఎవరైతే సేవలను అందిస్తున్నారో ఆ సేవల వల్ల ప్రజలు లాభపడుతున్నా అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ సేవలను గుర్తించడానికి, ఇంకా వాళ్ళ అభివృద్ధి చేయడానికని ఈ అవార్డ్స్ని ప్రదానం చేస్తారు. ఈసారి పద్మ అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి రెండిటికి కలిపి 11 అవార్డ్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ డీటెయిల్స్ కూడా నేను దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సీ కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీ కానీ, వాటిల్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా, ఎవరికైతే ఈ అవార్డ్స్ వచ్చాయి అని, ఏ రంగంలో వచ్చాయని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అయ్యిద్ది. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా చూసి చదువుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.